పర్పెచువా ఒక నోబుల్ ఫ్యామిలీలో సకల ఐశ్వర్యాల మధ్యలో ఎదిగిన 22 సంవత్సరాల యువతి. తన దాసి ద్వారా క్రీస్తుని గురించి తెలుసుకొని క్రీస్తుని విశ్వసించింది. అయితే ఆ రోజుల్లో రోమ్ ప్రభుత్వం క్రైస్తవ్యాన్ని అంతమొందించాలని కఠినమైన శిక్షలు అమలు పరుస్తుంది. ఒకరోజు పర్పెచువా తన తోటి విశ్వాసులు అందరూ కలిసి క్రీస్తుని ఆరాధిస్తున్న సమయంలో సైనికులు వారిని బంధించి చెరసాలలో పెట్టారు. చెరసాలలో కూడా పర్పెచువా తనని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థించింది, వారిని ప్రేమించింది. తనని క్రూరంగా చంపించబోయే ముందు రోజు రాత్రి కూడా సంతోషంగా నిర్భయంగా ఉండడం జైలు అధికారిని ఆశ్చర్యపరిచింది. పర్పెచువా యొక్క భక్తి జీవితాన్ని చూసిన జైలు అధికారి క్రీస్తుని అంగీకరించిన ఒక మైలురాయి. మరుసటి రోజు పర్పెచువా తన తోటి విశ్వాసులందరినీ కూడా మైదానంలోకి తీసుకువెళ్లి అక్కడ మదమెక్కిన ఆవుతో చాలా క్రూరంగా పొడిపించి చంపించారు. శరీరమంతా రక్తసిక్తంతో లేచి నిలవబడి క్రీస్తుని అంగీకరించమని అనేక మందికి ప్రకటించిన హతసాక్షి పర్పెచువా.